హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే ఈ లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 2 అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా టెస్ట్ అయితే రాయాలి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసిన తర్వాత మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు. దీంతోపాటు మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేస్తున్నారనేది కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా టెస్ట్ అయితే రాయండి. మీ యొక్క మార్క్స్ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోండి. ఇంకా టెస్ట్ అయితే మొదలు పెట్టేద్దాం. టెస్ట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఫ్రీ క్లాసెస్ అలాగే ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ద్వితీయ మూలధన మార్కెట్ సాధనాలు ఏవి? ఇక్కడ మనకి 3 సాధనాలు ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి, ఎంపిక చేసుకున్న స్టాక్, అలాగే రెండోది బాండ్లు, మూడోది డిబెంచర్లు. అయితే పైన ఇచ్చిన వాటిలో సరైనవి ఎంచుకోండి అని అడుగుతున్నాడు. మీకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఆన్సర్లు అయితే చేయాలి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2 మరియు 3 కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, కరెన్సీ డిపాజిట్ నిష్పత్తి సిడిఆర్ అనేది ప్రజల వద్ద ఉన్న డబ్బు మరియు వారి బ్యాంకు డిపాజిట్లలో కలిగి ఉన్న కరెన్సీ సియు నిష్పత్తి. నెక్స్ట్, రిజర్వ్ డిపాజిట్ నిష్పత్తి ఆర్డిఆర్ అనేది వాణిజ్య బ్యాంకులు నిల్వలుగా ఉంచే మొత్తం డిపాజిట్ల నిష్పత్తి. అయితే పైన ఇచ్చిన 2 ప్రకటనలో ఏవి సరైనవి? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. 2 కూడా సరైనవే, 1 మరియు 2 కూడా. నెక్స్ట్, జీడిపి స్థూల దేశీయ ఉత్పత్తి ప్రతి ద్రవ్యోల్బణంకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, ఇది ప్రస్తుత ధరల ప్రకారం ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి చేసే వస్తువులు మరియు సేవల విలువ యొక్క నిష్పత్తి మరియు తదితర ఆధారిత సంవత్సరంలో ఉన్న ధరల నిష్పత్తి. నెక్స్ట్, సెకండ్ది, జీడిపి ద్రవ్యోల్బణం యొక్క జీడిపి ప్రతి ద్రవ్యోల్బణం యొక్క శైలిలు WPI టోకు ధర సూచికని పోలి ఉంటాయి. అయితే పైన ఇచ్చిన రెండిట్లో ఏవి సరైన అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యర్థులందరికీ కూడా గమనిక. ఎవరైనా ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి మీ యొక్క మొబైల్లో ఆన్లైన్లో రాయాలి అనుకున్నట్లయితే మీరు మీ యొక్క గూగుల్ ఓపెన్ చేసి మన ఛానల్ నేమ్ని అంటే కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. మన ఛానల్ సంబంధించి అఫీషియల్ వెబ్సైటు. ఇంకా చూసుకున్నారు కదా, మీకు ఈ విధంగా అయితే ఫస్ట్లో ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఆ వెబ్సైట్లో మీకు గ్రూప్ 1కి సంబంధించి అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా అన్ని గ్రూప్స్ సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంతో సహా అయితే మీకు గ్రాండ్ టెస్ట్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు యూస్ చేసుకోండి. మీ యొక్క టెస్ట్లు అయితే రాసుకోండి. మీకు టెస్ట్ రాసిన తర్వాత వచ్చిన స్కోర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ గ్రూప్ 2కి సంబంధించి ఒక తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్లు అయితే చూద్దాం. ఇక్కడ గ్రూప్ 2కి సంబంధించి గ్రాండ్ టెస్ట్ టీఎమ్స్ మీద మనం క్లిక్ చేయడం జరిగిందనమాట. మీకు లోడ్ కావడం జరుగుతుంది. లోడ్ అయిన వెంటనే మీకు చాలా రకాల టెస్ట్లు అయితే ఇక్కడ చూసారా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు టెస్ట్లు కూడా ఈజీగా రాసుకోవచ్చండి. ఓకేనా, ఇక్కడ మీకు స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు యాజ్ ఇట్ ఈజ్గా టైం అలాగే క్వశ్చన్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. ఫైనల్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగా అయితే మనకి ఇక్కడ టెస్ట్లు అయితే ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి ఈ టెస్ట్లు అనేవి. ఎందుకంటే మీకు ఈ సిలబస్ అనేది
అంతా కూడా న్యూ సిలబస్ ప్రకారం కొత్త క్వశ్చన్స్ అయితే వచ్చాయి కాబట్టి ఈ టెస్టులు చాలా చాలా ఉపయోగపడతాయి మీకు. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్, లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ తయారీ పథకానికి సంబంధించి ఉత్పత్తి అనుబంధిత ప్రోత్సాహకం PLIకి సంబంధించిన క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, ఈ పథకం కింద ప్రయోజనాలు భారతీయ సంస్థలతో పాటు విదేశీ సంస్థలకు కూడా వర్తిస్తాయి. నెక్స్ట్ది, ఒక్కో సంస్థకి పథకం కింద ఇచ్చే ప్రోత్సాహకాలు ఆధారిత సంవత్సరంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు పెరుగుతున్న అమ్మకాలకు వర్తిస్తాయి. అయితే పైనిచ్చిన రెండిట్లో ఏవి సరైనవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, రెండు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, కనీస ప్రత్యామ్నాయ పన్నుకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, దీన్ని సాధారణంగా చెల్లించవలసిన పన్ను చెల్లింపు మొత్తం డిడక్షన్ చెల్లింపుల తర్వాత కూడా నిర్దిష్ట పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పుడు ఒక సంస్థ చెల్లించే అత్యల్ప పన్ను మొత్తాన్ని. నెక్స్ట్, ఈ పరిమితి సంస్థ లాభ పుస్తకంలో కొంత శాతం MAT రేటుగా లెక్కించబడుతుంది. అయితే పై వాటిలో ఏవి సరైనవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2. మన ఛానల్లో గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి, అలాగే త్వరలో గ్రూప్ 3కి సంబంధించి కూడా మనకి టెస్ట్లు అయితే అవైలబుల్గా వస్తూ ఉంటాయి. ఈ రోజు నుంచి డైలీగా వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, మినిమం 100 లైక్స్ కంప్లీట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, NPS స్వావలంబన్ పథకంకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, సామాజిక భద్రతా పథకం పరిధిలోకి రాని అసంఘటిత రంగంలోని భారత పౌరులందరికీ 18 నుండి 60 సంవత్సరాల వయసు గల పథకం వర్తిస్తుంది. నెక్స్ట్, NPS స్వావలంబన్ పథకం కింద విరాళాలు, ఈక్విటీ, కార్పొరేట్ బాండ్లు మరియు ప్రభుత్వ సెక్యూరిటీలతో కూడిన ఒకే పథకంలో పెట్టుబడి పెట్టబడతాయి. నెక్స్ట్, పెట్టుబడులు సెబీ చే నియంత్రించబడతాయి. అయితే పైన ఇచ్చిన మూడిట్లో ఏవి సరైనవి? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 1A అండి, 1 మరియు 2. 1 మరియు 2 మాత్రమే సరైనవి. నెక్స్ట్, ప్రధానమంత్రి మన్ ధన్ యోజనకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ వన్, 18 నుండి 40 సంవత్సరాల వయసు గల 2 హెక్టార్ల వరకు సాగు చేయదగిన భూమిని కలిగి ఉన్న చిన్న మరియు సన్నకారు రైతులందరూ ఈ పథకం కింద అర్హులు. నెక్స్ట్, ఈ పథకం కింద రైతులు నెలకు 2000 నుండి కనీస భరోసా పెన్షన్ పొందుతారు. నెక్స్ట్, ఈ పథకం ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది. అయితే ఇచ్చిన మూడింట్లో ఏవి సరైనవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో బయోటెక్ కిసాన్ పథకాన్ని ప్రారంభించినది ఏది? బయోటెక్ కిసాన్ పథకాన్ని. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఫస్ట్ వన్, అన్ని ఖరీఫ్ పంటలకు రైతులు చెల్లించాల్సిన ఏకరీతి ప్రీమియం 1.5% మరియు అన్ని రబీ పంటలకు 2% మాత్రమే. నెక్స్ట్, వార్షిక వాణిజ్య మరియు ఉద్యాన పంటల విషయంలో రైతులు చెల్లించాల్సిన ప్రీమియం 2.5% మాత్రమే. అయితే ఈ రెండిట్లో ఏవి సరైనవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1 లేదా 2 కాదు. నెక్స్ట్ క్వశ్చన్, హరోడ్ డొమార్ నమూనాకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. హరోడ్ డొమార్ నమూనా అనేది ఆర్థిక వృద్ధికి సంబంధించిన
కీనేసియన్ నమూనా. నెక్స్ట్, ఇది పొదుపు మరియు పన్నుల విధింపు స్థాయి పరంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును వివరించడానికి ఉపయోగించబడుతుంది. నెక్స్ట్, భారతదేశం 2వ పంచవర్ష ప్రణాళికలో హరోడ్-డోమార్ నమూనాను ఉపయోగించింది. అయితే ఈ మూడింట్లో ఏవి సరైనవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఒకటి మాత్రమే సరైనది. నెక్స్ట్, వ్యవసాయంపై ఒప్పందం AOA కింద గ్రీన్ బాక్స్ సబ్సిడీలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఫస్ట్ వన్, గ్రీన్ బాక్స్ అభివృద్ధి చెందుతున్న దేశ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. నెక్స్ట్, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆహార భద్రతా ప్రయోజనాల కోసం ప్రభుత్వ స్టాక్ హోల్డింగ్ కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేక వెసులుబాటు అందించబడుతుంది మరియు పట్టణ మరియు గ్రామీణ పేదలకు సబ్సిడీ ఆహార ధరలను అందిస్తుంది. అయితే పైన స్టేట్మెంట్లో ఏవి సరైనవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మాత్రమే. ఓకేనా, మీకు ఈ PDF కూడా మీకు ఆ వెబ్సైట్లో అయితే దొరుకుతుంది. ఈజీగా కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి మన ఛానల్ నేమ్ని గూగుల్లో టైప్ చేయండి, కాంపిటేటివ్ సపోర్ట్ అని. అక్కడ మీకు ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది కదా, ఆ వెబ్సైట్లో మీకు ఈ టెస్ట్లు ఇదే కాదు మిగతా గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయి. అది ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, తెలుగు మీడియం కానివ్వండి, మీకు అన్ని రకాల గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయి. టెస్టులతో పాటు PDFలు కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, WTO ప్రపంచ వాణిజ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటారు, ఈ యొక్క డెమినిమిస్ మద్దతు కొలతకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఫస్ట్ వన్, డి మినిమస్ అనేది WTO సభ్య దేశం తన వ్యవసాయ రంగానికి వాణిజ్యాన్ని వక్రీకరించే దేశీయ సబ్సిడీలను ఇవ్వగల పరిమితిని సూచిస్తుంది. నెక్స్ట్, భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు డిమినిమస్ సీలింగ్ 15%. అయితే పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది కరెక్ట్? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయంపై ఒప్పందంలోని అంబర్ బాక్స్ దేనిని సూచిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, అంతర్జాతీయ వాణిజ్యాన్ని వక్రీకరించే సబ్సిడీలు. నెక్స్ట్, క్రింది వాటిలో RBI విడుదల చేసిన నివేదికలు ఏవి? ఇక్కడ 3 నివేదికలు అయితే ఇచ్చాడు కదా, ఈ మూడింట్లో ఏవి సరైనవో మనల్ని అడుగుతాడు అనమాట. ఫస్ట్ వన్, ఆర్థిక స్థిరత్వ నివేదిక. నెక్స్ట్, కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే, CCS అంటారు కదా. నెక్స్ట్, మూడోది గృహాల ద్రవ్యోల్బణ అంచనా సర్వే, IESH. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఈ 3 కూడా RBI విడుదల చేసిన నివేదికలు. నెక్స్ట్, బ్యాంకింగ్ స్థిరత్వ సూచికకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. మనకి మీరు చూసుకున్నట్లయితే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే మనకి ఎక్కువగా అడిగే అవకాశం ఉందండి. ఓకే, మీకు అర్థమవుతుందా? మీకు ఈ రాబోయే ఎగ్జామ్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఎక్కువగా అడుగుతాడు. అంటే స్టేట్మెంట్స్ అయితే ఇస్తాడు, ఆ స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అనేసి అడుగుతారు అనమాట. ఎందుకంటే మనకి ఫిల్టర్ చేయాలి కాబట్టి ఎక్కువగా ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగి టైంని పెంచుతాడనమాట. అంటే క్వశ్చన్స్ దగ్గరే టైం హోల్డ్ అయ్యేలా చూస్తారనమాట అభ్యర్థులందరికీ కూడా. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం స్పీడ్గా ఆన్సర్ అయితే చేయాలి. మన క్వశ్చన్ చదువుకున్నప్పుడే కొద్దిగా టైం అయితే వృధా అయిపోతుంది. కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే మనకి ఫైనల్ ఎగ్జామ్కి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా, క్వశ్చన్లు ఎంత అయిపోతే మనం క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఎప్పుడు, దానికి ఆన్సర్ చేయడం ఎప్పుడు. కాబట్టి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా అయితే డీల్ చేయాలి, అది టైం విషయంలో అయితే. ఓకేనా, నెక్స్ట్,
బ్యాంకింగ్ స్థిరత్వ సూచికకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, కనీసం ఒక బ్యాంకు అయినా ప్రమాదంలో ఉంటే మరిన్ని బ్యాంకులు ఇబ్బంది పడవచ్చని అర్థం. నెక్స్ట్, ఇది ప్రపంచ బ్యాంకు ద్వారా విడుదల చేయబడింది. అయితే పైన చిన్న ప్రకటనలో స్టేట్మెంట్లో ఏవి సరైనవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒకటి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, జాబితాలు మరియు సామర్థ్య వినియోగ సర్వే OBICUSకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, భారతదేశ వ్యవసాయ రంగంలో డిమాండ్ పరిస్థితుల యొక్క స్నాప్షాట్ను సర్వే అందిస్తుంది. నెక్స్ట్, ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా విడుదల చేయబడుతుంది. అయితే పైన స్టేట్మెంట్లో ఏవి సరైనవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఒకటి లేదా రెండు కాదు. నెక్స్ట్, ప్రొవిజనింగ్ కవరేజ్ నిష్పత్తికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, ప్రొవిజనింగ్ కవరేజ్ నిష్పత్తి లేదా PCR అనేది మొండి అప్పుల కారణంగా ఏర్పడిన నష్టాల కోసం బ్యాంకు కేటాయించిన నిధుల శాతం. నెక్స్ట్, తక్కువ PCR నిష్పత్తి అంటే ఆస్తి నాణ్యత సమస్యలపై చాలా వరకు జాగ్రత్త వహించబడినట్టు మరియు వాటి వలన బ్యాంకుకు ఎలాంటి నష్టం వాటిల్లదు అని అర్థం. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒకటి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ అనేది ద్రవ్యోల్బణం రేటు ఎక్కువగా ఉండే ఆర్థిక సంఘటన ఆర్థిక వృద్ధి రేటు మందగిస్తుంది మరియు నిరుద్యోగం స్థిరంగా ఎక్కువగా ఉంటుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, స్తబ్దత. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, స్థూల దేశీయోత్పత్తి పరంగా భారతదేశం 6వ అతిపెద్ద దేశం. నెక్స్ట్, సెకండ్ది, కొనుగోలు శక్తి సమానత్వం PPP ఆధారంగా GDP పరంగా చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. అయితే ఈ స్టేట్మెంట్లో ఏది కరెక్ట్? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒకటి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా నిధి PMSSNకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇది ప్రజా ఖాతాలో ఆరోగ్యానికి సంబంధించిన ఒకే ఒక్క నాన్ ల్యాప్సబుల్ రిజర్వ్ ఫండ్. నెక్స్ట్, ఇది ఆర్థిక సేవల విభాగం ద్వారా నిర్వహించబడుతుంది. మూడోది, నిధులకి వచ్చే విరాళాలు అన్ని జాతీయ ఆరోగ్య మిషన్ కోసం ఉపయోగించబడతాయి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2 మరియు 3 కూడా. ఓకేనా. నెక్స్ట్, మీరు ఒకసారి ఈ ఎగ్జామ్ని మీ యొక్క మొబైల్లో రాయండి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ దగ్గర మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారనేసి మీకు తెలుస్తుంది కాబట్టి ఒకసారి రాయమంటున్నాను. మీకు ఇచ్చిన టైంలో ఎంతవరకు అటెంప్ట్ చేయగలుగుతున్నారు, ఓకేనా, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంతవరకు ప్రిపేర్ అయ్యారనేసి ఒకసారి చెక్ చేసుకోవడానికైనా ఒకసారి టెస్ట్ అయితే రాయండి. నేను చెప్తున్నాను, మీకైతే టైం చాలదు, ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకైతే అస్సలు టైం సరిపోదు. అందుకని ఇప్పటి నుంచి ఒకసారి ట్రై చేసి ఇప్పటి నుంచి రాయడానికి ట్రై చేయండి, ఓకేనా. చెప్పాను కదా, మన ఛానల్ నేమ్ని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది కదా, కాంపిటేటివ్ సపోర్ట్స్, దాని మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ టెస్ట్లు అయితే ఉంటాయి. తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, మీకు ఈజీగా రాసుకోవడానికి అవైలబుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్, కింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రకారం మార్కెట్యేతర ఆర్థిక వ్యవస్థ అనేది దాని వాణిజ్యం యొక్క పూర్తి లేదా గణనీయంగా పూర్తి గుత్తాధిపత్యాన్ని కలిగి ఉన్న మరియు అన్ని దేశీయదారులు రాష్ట్రాలచే నిర్ణయించబడిన దేశాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, WTO చే నిర్వహించబడిన విధంగా భారతదేశం ఇటీవల చైనాను మార్కెట్యేతర ఆర్థిక వ్యవస్థ ట్యాగ్ నుండి తొలగించింది. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, వేస్ మీన్స్ అండ్ అడ్వాన్స్లకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. ఈ యంత్రాంగం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
నెక్స్ట్ మార్గాలు సాధనాలు అడ్వాన్సుల కింద రుణం తీసుకుంటే 3 నెలలలోపు తిరిగి చెల్లించాలి. అయితే వీటిలో ఏవి సరైనవి? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మాత్రమే. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఉత్పత్తులపై జాతీయ విధానం 2019కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, 2025 నాటికి గ్లోబల్ సాఫ్ట్వేర్ ఉత్పత్తుల మార్కెట్లో భారతదేశ వాటాను 10 రెట్లు పెంచడం దీని లక్ష్యం. నెక్స్ట్, సాఫ్ట్వేర్ ఉత్పత్తుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి 2025 నాటికి భారతదేశంలో 5G యొక్క సార్వత్రిక రోల్ అవుట్ను సాధించాలని ఇది భావిస్తుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఆర్థిక వ్యవస్థపై అధిక ద్రవ్య లోటు దేనికి దారితీస్తుంది? మనకి 2 అంశాలు అయితే ఇచ్చాడు. అధిక స్థాయి ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లలో తగ్గుదల. అయితే ఈ రెండిట్లో ఏవి సరైనది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ్య విధాన కమిటీలో అనుకూల వైఖరి అంటే కేంద్ర బ్యాంక్ అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. అవసరమైనప్పుడు ఆర్థిక వ్యవస్థలోకి డబ్బును చొప్పించడానికి రేట్లను తగ్గించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దేశం యొక్క కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ అధిక ద్రవ్యోల్బణం నుండి రక్షణ కల్పించాలని కోరుకున్నప్పుడు అది దేనిని అవలంబిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హకీస్ వైఖరి. నెక్స్ట్, వార్తల్లో తరచుగా కనిపించే ఆసియా టీ అలయన్స్లో ఈ క్రింది దేశాలలో ఏ దేశం సభ్యుడు కాదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, దక్షిణ కొరియా. నెక్స్ట్ వన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. కాంటాంగో అనేది వస్తువు యొక్క భవిష్యత్తు ధర స్పాట్ ధర కంటే తక్కువగా ఉండే పరిస్థితి. నెక్స్ట్, భవిష్యత్తు ధర నిర్దిష్ట ఆస్తికి సంబంధించిన స్పాట్ ధర కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మార్కెట్ వెనుకబాటులో ఉంది అని చెప్పవచ్చు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది కరెక్ట్? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1 లేదా 2 కాదు. నెక్స్ట్, నామమాత్ర ప్రభావవంతమైన మారకపు రేటు గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ వన్, ఇది సాధారణంగా వస్తువుల ధరలు ఎలా మారతాయో చూపించడానికి ఉపయోగించే ధర సూచిక. నెక్స్ట్, ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ విధానంలో ఇతర కరెన్సీల బాస్కెట్తో పోల్చినప్పుడు దేశీయ కరెన్సీ విలువ పెరిగితే NEER నామమాత్ర ప్రభావవంతమైన మార్పిడి రేటు విలువ తగ్గుతుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 2 కూడా. నెక్స్ట్, సానుకూల చెల్లింపు విధానం పాజిటివ్ పే మెకానిజం గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ వన్, ఈ సదుపాయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI అభివృద్ధి చేస్తుంది. సానుకూల చెల్లింపు భావన పెద్ద విలువ కలిగిన చెక్కులు యొక్క కీలక వివరాలను పునర్నిర్ధారణ చేసే ప్రక్రియను కలిగి ఉంటుంది. నెక్స్ట్, మూడోది, RBI ప్రకారం భారతదేశంలోని అన్ని బ్యాంకులు 50,000 మరియు అంతకంటే ఎక్కువ మొత్తంలో చెక్కులను జారీ చేసే ఖాతాదారులందరినీ ఇప్పుడు సానుకూల చెల్లింపు విధానం ద్వారా ప్రాసెస్ చేయడానికి ప్రారంభించడం తప్పనిసరి. అయితే ఈ మూడింట్లో ఏవి సరైనవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, మూలధన ఆస్తి అనగా అమ్మకం నుండి ఉత్పన్నమయ్యే ఏదైనా లాభం లేదా మూలధన లాభం. నెక్స్ట్, రెండోది, 36 నెలలు లేదా అంతకంటే తక్కువ కాలానికి స్థిరాస్తి మినహా ఏదైనా ఆస్తి స్వల్పకాలిక మూలధన లాభం పన్నుకు లోబడి ఉంటుంది.
రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2 కూడా. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థలకు ఎన్బిఎఫ్సిఎస్ సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, వారు రుణాలు, అడ్వాన్సులు మరియు చిట్ వ్యాపారంలో నిమగ్నమై ఉండవచ్చు. నెక్స్ట్, సిఆర్ఆర్ నగదు నిల్వల నిష్పత్తి ఏఎన్బిఎఫ్లకు వర్తించదు. నెక్స్ట్ మూడవది, ఎన్బిఎఫ్సి డిమాండ్ డిపాజిట్లు లేదా టైం డిపాజిట్లను అంగీకరించదు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్ అండి, చివరగా ఆడిట్ చేయబడిన బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఆస్తి పరిమాణం డాష్ కోడ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఎన్బిఎఫ్సిలు వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన ఎన్బిఎఫ్సిలుగా పరిగణించబడతాయి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 500 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంజనీరింగ్, సేకరణ మరియు నిర్మాణం ఈపీసీ పెట్టుబడి విధానానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, ఈపీసీ నమూనా క్రింద రోడ్లు వేయడానికి ప్రభుత్వం ప్రైవేట్ ప్లేయర్లకు చెల్లిస్తుంది. నెక్స్ట్, రోడ్డు యాజమాన్యం, టోల్ వసూలు లేదా నిర్వహణలో ప్రైవేట్ ప్లేయర్లకు ఎలాంటి పాత్ర ఉండదు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2 కూడా సరైనవే. నెక్స్ట్, బిఓటి బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ నమూనాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, మార్కెట్లో బాండ్లను జారీ చేయడం ద్వారా బిఓటి నమూనా కింద ఆర్థిక రుణాలను ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీకి అందిస్తుంది. నెక్స్ట్, ప్రైవేట్ ప్లేయర్లు నిర్దిష్ట సంవత్సరాల పాటు రహదారిని నిర్వహించడం మరియు ఆస్తిని ప్రభుత్వానికి తిరిగి అందిస్తారు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, హైబ్రిడ్ యూనిటీ నమూనా లేదా హెచ్ఏఎంకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, ముడి సరుకు సేకరణ మరియు నిర్మాణ ఖర్చులు ప్రభుత్వం మాత్రమే భరిస్తుంది. నెక్స్ట్, ప్రాజెక్టు వ్యయంలో 40% ప్రభుత్వం భరిస్తుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, 2 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది ద్రవ్య విధానం యొక్క పరిమాణాత్మక సాధనం కాదు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, నైతిక సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, పారిశ్రామిక సంబంధాల కోడ్ కార్మిక సంఘాల చట్టం 1926, పారిశ్రామిక ఉపాధి స్టాండింగ్ ఆర్డర్స్ చట్టం 1946 మరియు పారిశ్రామిక వివాదాల చట్టం 1947 యొక్క లక్షణాలను మిళితం చేస్తుంది. నెక్స్ట్, నైపుణ్యం లేని మాన్యువల్, టెక్నికల్, ఆపరేషనల్ మరియు క్లరికల్ సామర్థ్యంలో పనిచేస్తున్న వ్యక్తులందరితో పాటు పర్యవేక్షక సిబ్బందిని నెలకు 18,000 వరకు జీతంగా తీసుకునే కార్మికులు అని ఇది నిర్వచిస్తుంది. నెక్స్ట్ మూడోది, మొదటిసారి గిగ్ ఎకానమీ కార్మికులు ఇందులో గుర్తింపు పొందారు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మరియు 2 కూడా. ఇక్కడ మీరు గమనించినట్లయితే పై ప్రకటనలో ఏది సరైనది కాదు అని అడిగాడు. ఓకేనా. నెక్స్ట్, న్యూ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ బిల్లు 2020 ప్రకారం మునుపటి 12 నెలల్లో సగటున ఒక పని దినానికి డాష్ లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులను నియమించిన సంస్థలకు మాత్రమే తీసివేయడం, తగ్గించడం మరియు మూసివేత కోసం ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతి వర్తిస్తుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 300. నెక్స్ట్, క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, కొనుగోలు శక్తి సమానత్వం లేదా
కొనుగోలు శక్తి సమానత్వం దేశాల మధ్య జీవన ప్రమాణాలను పోల్చడానికి అనుమతిస్తుంది. నెక్స్ట్, ఒకే కొనుగోలు శక్తి సమానత్వం ఉన్న రెండు దేశాలు వేరువేరు వ్యక్తిగత కొనుగోలు శక్తిని కలిగి ఉంటాయి. అయితే పై ప్రకటనలలో ఏవి సరైనవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2. నెక్స్ట్, ఆహార సబ్సిడీ ఎలా లెక్కించబడుతుంది? ఆహార సబ్సిడీ ఎలా లెక్కించబడుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆహార ధాన్యాల ఆర్థిక వ్యయం అండ్ సెంట్రల్ ఇష్యూ ధర మధ్య వ్యత్యాసం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, దేశం యొక్క మొత్తం జీవీఏ జోడించబడిన స్థూల విలువకి పశువుల రంగం యొక్క సహకారం ఎంత సుమారుగా? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సి అండి, 5%. 5% కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కుజ్నెట్ వక్రరేఖ దేనిని సూచిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఒకవైపు ఆర్థిక పురోగతి మరియు ఆర్థిక పురోగతికి బదులుగా ఏర్పడిన కాల వ్యవధిలో పర్యావరణ క్షీణత మధ్య సంబంధం. నెక్స్ట్, 1929 మహామాన్యం ప్రధానంగా దేనిచే ప్రేరేపించబడింది? 1929 మహామాన్యం ప్రధానంగా దేనిచే ప్రేరేపించబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, స్టాక్ మార్కెట్ పతనం. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ హౌసింగ్ బ్యాంకింగ్కు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ వన్, ఇది స్థానిక మరియు ప్రాంతీయ స్థాయిలలో హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యంలో ఉంది. నెక్స్ట్, మూడవది, ఇది సి రంగరాజన్ కమిటీ సిఫార్సులపై ఏర్పాటు చేయబడింది. అయితే పైనిచ్చిన స్టేట్మెంట్లో ఏవి సరైనవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 3. నెక్స్ట్, ప్రధాన రంగ విభాగాలలో వాటి వాటా యొక్క పెరుగుతున్న క్రమంలో క్రింది వాటిని అమర్చండి. అంటే వాటి వాటా యొక్క పెరుగుతున్న క్రమంలో అమర్చి రాయమంటున్నాడు. ఇక్కడ ఇచ్చాడు కదా 5. ఫస్ట్ ఉక్కు, సెకండ్ వన్ రిఫైనరీ ఉత్పత్తులు, మూడోది విద్యుత్, నాలుగోది బొగ్గు, అలాగే 5వది ముడి చమురు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, రూపాయి విలువ తగ్గింపుకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, స్థిర మార్పిడి రేటు వ్యవస్థలో దేశ కరెన్సీ విలువను అధికారికంగా తగ్గించడం. నెక్స్ట్, ఎగుమతి చేయబడిన వస్తువులు ప్రపంచ మార్కెట్లో మరింత పోటీతత్వాన్ని సంతరించుకుంటాయి. నెక్స్ట్, మూడవది, దిగుమతులు చౌకగా మారతాయి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్, జీడిపి స్థూల దేశీయ ఉత్పత్తి ప్రతి ద్రవ్యోల్బణంకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ వన్, ఇది దిగుమతుల ధరను కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఇది సేవా రంగ సమాచారాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, మూడవది, ఇందులో దేశీయంగా ఉత్పత్తి చేయబడిన వస్తువులు ఉంటాయి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మరియు 3. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ NSO నివేదికలో ఉపయోగించిన హెడ్ కౌంట్ నిష్పత్తి కింది వాటిలో దేని అంచనాకు సంబంధించినది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న జనాభా. నెక్స్ట్ క్వశ్చన్, RBI అధ్యక్షుడిగా ATM ఇంటర్చేంజ్ ఫీజులు మరియు కస్టమర్ ఛార్జీలు నిర్ణయించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది ఎవరు? రైట్ ఆన్సర్
ఆప్షన్ సి అండి విజీ కానన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీకి సంబంధించి దిగువ ప్రకటనలను పరిగణలోకి తీసుకోండి. ఫస్ట్ వన్, తెలంగాణ ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ కాల పరిమితిని 2020 నుండి 2030. నెక్స్ట్, FAME ఫేమ్ 2 పథకంపై తెలంగాణ ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీని రూపొందించింది. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1, 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, టెక్నాలజీ హబ్ హబ్కి సంబంధించి క్రింది ప్రకటనలలో సరికానిది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, రాష్ట్ర ప్రభుత్వం మరియు 3 విద్యా సంస్థల మధ్య పెట్టుబడి పంచబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఇవ్వబడిన ప్రకటనలలో సరైనది ఏది? ఫస్ట్ వన్, ప్రాథమిక స్థాయిలో ఉన్న స్టార్టప్ల ఆవిష్కరణకు ఊతమిచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. నెక్స్ట్, రెండోది, తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంస్థ హబ్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకానికి ఎంపికైంది. నెక్స్ట్, సి ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్, ఏబి సరైనది. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని క్రింది జిల్లాల వారీగా సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థలకు MSME వాటి సంఖ్య ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. ఫస్ట్ వన్ రంగారెడ్డి, నెక్స్ట్ నల్గొండ, నెక్స్ట్ మూడోది మేడ్చల్ మల్కాజ్గిరి, నాలుగోది హైదరాబాద్, ఐదోది కరీంనగర్ అండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, MSME మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జూన్ 1వ తేదీ 2020 సంవత్సరం ప్రకారం సవరించబడిన MSMEల నిర్వచనాల ప్రకారం క్రింది తరహా సంస్థ అనగా? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ 2021-22 వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ 2022 జూన్ 6న విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలోని ఎన్ని కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పడ్డాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 13. నెక్స్ట్ క్వశ్చన్, రైతు వేదికలకి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. అయితే పైన ఇచ్చిన వాటిలో సరైన సమాధానం ఎంచుకోండి అన్నట్టు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 3, 4 మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆహార భద్రతా చట్టం రాష్ట్రాల ర్యాంకింగ్లను కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రి పీయూష్ గోయల్ జూలై 5న విడుదల చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం స్థానం ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, 12వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను అవి అమలు చేసిన తేదీలతో జతపరచండి. పథకాలకు సంబంధించిన క్వశ్చన్ ఇది. క్లియర్గా చూసి ఆన్సర్ అయితే చేయొచ్చు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2022 ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరం యొక్క పన్నేతర రాబడి అంచనాల విలువ ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. 25,421 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2022 ప్రకారం 2021-2022లో తలసరి ఆదాయం తక్కువగా ఉన్న జిల్లాలు ఏవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి వికారాబాద్, కొమరం భీం. నెక్స్ట్ క్రింది అంశాలను పరిశీలించండి. ఫస్ట్ వన్. తెలంగాణ మిగులు నిధులను లెక్కించడానికి భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ సూచనల మేరకు కుమార్ లలిత్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ కమిటీ ఏర్పాటు తేదీ 23 జనవరి 1969. నెక్స్ట్ మూడోది మిగులు లెక్కింపు కాలం 10 సంవత్సరాలు. అయితే పైన వాటిలో ఏవి సరైనవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1, 2 సరైనవి. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత రేటు అత్యల్పంగా ఉన్న జిల్లాలు గుర్తించండి. ఎస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మహబూబ్ నగర్, ఆదిలాబాద్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. షెడ్యూల్ తెగల జనాభా శాతం 1961 నుండి పెరుగుతూ ఉన్నది. దాని కారణాలు ఏవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎస్టీల జాబితాలో కొత్త కులాలను కలపడం. నెక్స్ట్ క్వశ్చన్ అండి. తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడు జరిగింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 2014 ఆగస్టు 19న జరిగింది. నెక్స్ట్ స్థూల పంట విస్తీర్ణం అనగా? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒక వ్యవసాయక సంవత్సరంలో సాగు చేయబడిన పంట వైశాల్యం. నెక్స్ట్ క్వశ్చన్. రాజోలి బండ మళ్లింపు పథకానికి సంబంధించి క్రింది వానిలో సరైనది ఏది? ఫస్ట్ వన్. ఈ నీటితో మహబూబ్ నగర్ జిల్లాలో 87,500 ఎకరాల వారి పండించవచ్చు. నెక్స్ట్ బచావత్ తీర్పు ప్రకారం 15.9 టీఎంసీల నికర జలాలు కేటాయింపు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి 2 సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో అల్పాభివృద్ధి యొక్క సాధారణ లక్షణాలను గుర్తించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ 1969లో నియమించబడిన వశిష్ఠ భార్గవ కమిటీని ఏ కాలపు తెలంగాణ అభివృద్ధి కొరకు బడ్జెటరీ మిగులు ఉపయోగాన్ని పరిశీలించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి నవంబర్ 1, 1956 నుండి మార్చి 3, 1968 వరకు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరికాని జతలను ఎంపిక చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి 2, 3 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి అన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిని జతపరచండి. హైదరాబాద్ జాగీర్దారులో రద్దు క్రమబద్ధీకరణ చట్టం మనకి ఇచ్చాడనమాట. ఈ విధంగా ఇచ్చాడు, జతపరచండి అనేసి. అయితే వీటిని కరెక్ట్గా చూసి జతపరచండి. మీకు ఆప్షన్స్ అయితే చూపిస్తాను. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. రైతు బంధు పథకానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి.
రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, రెండు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్స్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. నెక్స్ట్ క్వశ్చన్, 2021-22లో ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్ర స్థూల విలువల జోడింపులో GSBA సేవా రంగం వాటా ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 61%. ఓకేనా, ఇవ్వండి క్వశ్చన్స్. నెక్స్ట్ మిగతా క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పార్ట్ 2 వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ఇంకా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక కనబడుతుంది కదా, ఇంకా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ని నెక్స్ట్ పార్ట్లో అయితే డిస్కషన్ చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అస్తమాను ప్రకటనలు అడుగుతున్నాడు కదా, ప్రకటన క్వశ్చన్స్ అడుగుతున్నాడు కదా, స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇవి ఎక్కువగా అడుగుతాడండి. ఎందుకంటే మనకి చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగితేనే టైం ల్యాప్స్ అయితే ఎక్కువగా అవుతుందన్నమాట. ఇలా టైం ల్యాప్స్ ఎప్పుడైతే ఎక్కువగా అవుతుందో ఫిల్టరింగ్ అనేది ఎక్కువగా అవుతుందన్నమాట. అంటే అర్థమైంది కదా మీకు. ఇలా అవుతున్నప్పుడు ఈజీగా మీకు టైం అయితే అయిపోతుందన్నమాట. అంటే తక్కువ క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తారు, అన్ని క్వశ్చన్స్ అయితే కవర్ చేయలేదు. ఒక్కసారి మీరు ఈ టెస్ట్ని అయితే మీరు రాసి చూడండి, మీ యొక్క ఆన్లైన్ టెస్ట్ అనేది రాసి చూడండి. మీకు ఈ టెస్ట్ ఎక్కడ ఉంటుందంటే మన ఛానల్ నేమ్ని గూగుల్లో టైప్ చేయండి, కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి గూగుల్లో టైప్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది కదా, ఆ వెబ్సైట్లో మీకు ఈ గ్రూప్ 2కి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం గ్రాండ్ టెస్ట్లు అయితే ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. అన్ని రకాల టెస్ట్లు అయితే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. సబ్జెక్ట్ వైజ్ క్విజెస్ ఉంటాయి. అలాగే మనకి డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. 6 months కరెంట్ అఫైర్స్, 3 months కరెంట్ అఫైర్స్, ఇలా అన్ని రకాల కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఫ్రీగా పీడిఎఫ్లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ క్వశ్చన్ పేపర్ను కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా వీడియోలో, ఈ క్వశ్చన్ పేపర్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ రూపంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ రాయండి అమ్మ. రాస్తే మీకు తెలుస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మన టైం ల్యాప్స్ అనేది ఎంత అవుతుంది, టైం ఎంత పడుతుంది, క్వశ్చన్ దగ్గర టైం ఎంత తీసుకుంటుంది, ఒక్క క్వశ్చన్ అనేది టైం ఎంత తీసుకుంటుంది అనేసి మనకు తెలుస్తుంది అన్నమాట. అందుకనేసి మీరు ఒకసారి రాసి చూడండి. ఎలాంటి క్వశ్చన్స్ వస్తే, ఎలాంటి మోడల్స్ క్వశ్చన్స్ వస్తే ఏం చేస్తారు, 1 word ఆన్సర్ క్వశ్చన్స్ అయితే రావు. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడుగుతాడు. ఇలాంటి క్వశ్చన్స్ పైన కూడా ఎక్కువగా దృష్టి పెట్టండి. మనకి ట్రెండ్ అయితే మారింది కాబట్టి మనం కూడా అప్డేట్ అవ్వాలి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇలాంటి టెస్టులు మరిన్ని తీసుకొస్తూ ఉంటాను. దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. నెక్స్ట్ ఎలాంటి గ్రాండ్ టెస్ట్లు అయితే చాలా ఉన్నాయి, అవి తీసుకొస్తూ ఉంటాను. మీకు ఇంకా టెస్ట్లు కావాలి అనుకున్నట్లయితే మీరు కామెంట్లో ఇంకా పెట్టండి అనేసి మీరు చిన్న మెసేజ్ పెట్టినట్లయితే నాకు ఇంకా బూస్టప్గా ఉంటుంది, నేను ఇంకా పెడుతూ ఉంటాను. అలాగే వీడియో కూడా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, నాకు ఇంకా బూస్టప్గా ఉంటుంది. ఈ వీడియో అయితే ఇంకా 10 మందికి అయితే ఉపయోగపడుతుంది. ఓకేనా, వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.